హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఈ గుమ్మడికాయ, పచ్చి గుమ్మడికాయ వడియాలు సాంబారు. గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ చూపిస్తానండి. ముందు గుమ్మడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసి ఒక 2-3 అవర్స్ ముందే, నైట్ అక్కర్లేదు, అప్పటికప్పుడు రెడీమేడ్ వేసుకుంటాం కదా. ఈ ఉప్పు పసుపు వేసేసిన తర్వాత నీరు అంతా ఇలా వచ్చేస్తుంది. ఈ నీటిని అంతా పిండేసేయాలి, గట్టిగా పిండేసుకొని వేరే తీసుకోవాలి. ఇక్కడ పక్కన వచ్చేసి మినపప్పు నానబెట్టాను. ఇది ఒక 2-3 అవర్స్ నానితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ నానితే మళ్ళీ నూనె లాగేస్తుంది, అందుకని. ఇప్పుడు ఈ పిండి రుబ్బుకోవాలి. మనం రుబ్బేసుకుని తర్వాత ఈ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. ముందు పిండి రుబ్బుకుందాం, చూపిస్తాను. పప్పు మనం రుబ్బుకోవాలి. పప్పు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేస్తే పప్పు ఉదగవదు, అందుకని గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం అయితే మిక్సీలో వేసుకుంటానండి, చాలా కనుక మెత్తగా నలిగిపోతుంది, బాగుంటుంది దీంట్లో గ్రైండర్లో వేసుకుంటే. ఇప్పుడు పప్పు గ్రైండర్లో వేసాం కదండి, ఆ పప్పు నాలిగే వరకు ఈ ముక్కలు ఇలా జ్యూస్ అంతా తీసేయాలి. వాటర్ వచ్చేస్తుంది, అంతా వాటర్ తీసేసి దీంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత దీంట్లో కారం, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ తర్వాత వేసుకున్న తర్వాత చూపిస్తాను. సైడ్ డిష్ కింద సాంబార్కి వడియాలు బాగుంటాయి కదండి, అందుకని అందులో ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు కూడా. ఇవి గింజలు కూడా వేసుకోవచ్చు అండి, గింజలు కూడా కరకరలాడుతూ బాగుంటాయి వేగిన తర్వాత. చాలామంది గింజలు తీసి పడేస్తుంటారు, గింజలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి పిండి ఇలా నలిగిపోయిందంటే తీసేస్తున్నాం. వడియాల పిండి ఇలా అయిపోయిన తర్వాత మెత్తగా నలిగిపోయింది. ఇలా గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుందండి పిండి. ఇప్పుడు పిండి రుబ్బుకోవడం అయిపోయిందండి, వడియాల పిండి. ఇప్పుడు సాంబార్లో ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ప్రిపరేషన్స్ వేసేస్తాం. క్యారెట్, మునక్కాళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఒకసారి ఉడికించేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసేసి ఉడికించేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేసి ఉడికిపోతుంటుంది. ఇట్లా ఉప్పు వేసేసుకుందామండి. ఉప్పు కొంచెం పసుపు వేసేస్తే ఉడుకుతూ ఉంటుంది. ముక్కలు కూడా వేసుకోవాలండి. ముక్కలు ఉడికిపోయాయండి, సాంబార్ ముక్కలు. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు అవి వేసేసుకుందామండి. చింతపండు పులుసు, ఉప్పు పసుపు ఆల్రెడీ వేసుకున్నామండి మనం. కొంచెం జీలకర్ర, మెంతులు రెండు కలిపి పొడి చేసి పెట్టుకోవాలండి. మెంతి పొడి వేయాలి. కొంచెం కారం అండి, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి ఉడికేప్పుడే. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి మిక్సీ జార్లో. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని మిక్సీ చేసి ఒకసారి కొంచెం ఫైన్ పేస్ట్ ఇలాగ చేసేసుకోవాలి. చేసుకొని దాంట్లో సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది. కొంచెం దీంట్లో సాంబార్ పొడి, కొబ్బరి, మిరియాల పొడి, ధనియాల పొడి వేసానండి. కొంచెం సాంబార్ పొడి కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ కొట్టేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి మనం. కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కొంచెం సేపు ఒకసారి ఉడికిన తర్వాత ఈ పప్పు కూడా వేసేసుకుందాం. పప్పు ఆల్రెడీ ఉడికించేసి పెట్టేశానండి, ఇది దాంట్లో వేసేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకోవాలండి, బాగా ఉడకాలి కదా. మొత్తం నీళ్ళు పోసేసుకొని మనకి ఎంత చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చండి, పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ చేసుకుంటాం. ఇది ఉడకాలి కదా, ఉడికిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. సాంబార్ ఉడికిపోయిందండి.
ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకోవాలి. మనం పైనుంచి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవడం. నూనె పెట్టుకున్నాం, కాగింది. ఆవాలు, జీలకర్ర, ఇంగువ కూడా వేస్తున్నాండి. ఇంగువ కొంచెం బాగానే వేసుకోవాలండి, కమ్మగా ఉంటుంది. ఇటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాం. అయిపోయిందండి. ఉప్పు వేసేస్తున్నాను. ఈ వడియాలకి నూనె పోస్తున్నానండి. నూనె కాగేలోపు మనం పిండి అది కారం, ఉప్పు కారం అది కలిపేసుకుందాం. పండుమిరపకాయలు వేస్తున్నానండి వడియాల్లో. పచ్చిమిరపకాయల కన్నా పండుమిరపకాయలు అయితే రుచి బాగుంటుంది, అందుకని. ఇప్పుడు పిండిలో జీలకర్ర వేస్తున్నానండి కొంచెం. ఈ సువాసన వస్తుంది ఇలా చేస్తే. తర్వాత ఉప్పు, ఇంగువండి, తర్వాత వచ్చేసి కారం. దీనికి తగ్గట్టుగా కొంచెం ముక్కలు. శుభ్రంగా కలిపేసుకుని ఉప్పు కారం అన్నీ కలిసేలాగా వడియాల. చాలామంది పెనం మీద కూడా కాల్చుకుంటారండి, ఇష్టం. నూనె ఇలా కరకరలాడుతూ కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదని చెప్పంటే పెనం మీద కాల్చుకుంటే అట్టులాగా ఉంటుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అది మాకైతే ఇలా ఇష్టం కనుక మేము ఇలాగే చేసుకుంటాం. ఇలా కలుపుకోవాలండి. ముక్కలు పిండి అన్నీ సరిపోవాలి, లేకపోతే పిండి తక్కువైతే ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇలా వస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా వేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి, హెల్త్ పరంగా కూడా మంచిది కదా. గుమ్మడికాయ కూర అది తినలేం కదా. ఇది ఈసారి హల్వా చేసి చూపిస్తానండి. దీంతో హల్వా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయండి వడియాలు. ఈ కలర్లో తీసుకోవాలి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. చూడండి, వడియాలు, సాంబారు, అన్నం రెడీ. సూపర్. కడుపుండా భోజనం చేసేయడం ఇప్పుడు వేడివేడిగా. నేనైతే తినేస్తామండి, మీరు కూడా చేసుకుందానండి. ఈ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.